నమస్తే. తెలంగాణలోని హుజూరాబాద్ నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుంచి ఎలక్ట్ అయ్యారు పాడి కౌశిక్ రెడ్డి. ఆయన మరోసారి మరొక వివాదంలో చిక్కుకున్నారు. ఆయన ఏం మాట్లాడినా ఏది చేసినా ఒక రకమైనటువంటి వార్తల్లో నిలబడుతున్నారు. తరచు ఎన్నికల ప్రచార సభల్లో భాగంగా, ర్యాలీల్లో భాగంగా చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. దాని మీద కేసులు నమోదైనవి. ఆయన వెళ్ళి సంజయ్ చెప్పుకొని క్షమాపణ కూడా చెప్పినటువంటి పరిస్థితి తెలుసు మనకు అందరికీ. అది మీరు ఓటు వేసి నన్ను గెలిపించకపోతే ఇదిగో నా భార్య ఇటువైపు ఉంది, నా కుమార్తె ఇటువైపు ఉంది, ముగ్గురం కలిసి ఆత్మహత్య చేసుకుంటాం అని. నిజంగా మరి అది వర్కౌట్ అయిందో ఏమో తెలియదు, కానీ హుజూరాబాద్లో ఆయన విజయాన్ని సాధించారు. భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేశారు ఈటెల రాజేంద్ర, ఆయన్ని ఓడించారు. ఆ విషయంలో వార్తల్లోకి ఎక్కారు. మళ్ళీ ఇప్పుడు తాజాగా ఓవరాల్గా పోలీస్ డిపార్ట్మెంట్పై చాలా వివాదాస్పదమైనటువంటి అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏం మాట్లాడారంటే, మేము అధికారంలోకి వస్తాం, ఎవరిని వదిలిపెట్టాం, కానిస్టేబుల్ స్థాయి నుంచి డీజీపీని వరకు మేమేంటో చూపిస్తాం అని చెప్పి చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఎవరిని వదిలిపెట్టాం, వడ్డీతో సహా తీరుస్తాం. ఈ వ్యాఖ్యలు ఎక్కడ చేశారంటే, కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తల సమావేశం ఒకటి జరిగింది. ఆ సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఒకసారి కౌశిక్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల్ని ఒకసారి మీరు కూడా వినండి. ఇవాళ మీకు పోలీసు వాళ్ళు కొంచెం ఇబ్బంది పెడుతున్న సబ్జెక్ట్ మాకు కూడా తెలుసు, కానీ వీళ్ళతో ఏం అయ్యేది లేదు, పీకేది ఏం లేదు. మళ్ళా మేము వచ్చిన తర్వాత బిడ్డ మిత్తితో సహా వసూలు చేస్తాం, జాగ్రత్తగా ఉంటుంది. జిల్లాలో ఉన్న పోలీసు వాళ్ళకు కూడా చెప్తున్నాం, మీరు చేస్తున్న ఇష్టం ఉన్నట్టు మీరు కేసులు పెట్టి ఇబ్బంది పెడతా ఉన్నారు, తస్మాత్ జాగ్రత్తగా ఉండుర్రా బిడ్డ. రేపు మళ్ళా మేము ప్రభుత్వం వచ్చినాక మిత్తితో సహా వసూలు చేస్తాం, మీకు గుర్తుపెట్టుకోండి. ఎవరు రోజు పెట్టాం, అది కానిస్టేబుల్ కావచ్చు, అది డీజీపీ కావచ్చు, సిపి కావచ్చు, ఏసీపీ కావచ్చు, సిఐ కావచ్చు, తస్మాత్ జాగ్రత్తగా ఉండుర్రి. అదండి పరిస్థితి. అంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక రాజకీయ నాయకులు, ఒక ప్రజాప్రతినిధి ఏ రకమైనటువంటి వ్యవహార శైలి కలిగి ఉన్నారు అంటే, మనం ఇలా చేస్తే మనకు ఫాలోయింగ్ ఎక్కువ అవుతుంది, లేకపోతే మన గురించి పత్రికల్లో రాస్తారు, వార్తల్లో చూపిస్తారనా, టీవీ ఛానల్స్లో ఒక ప్రత్యేకమైనటువంటి డిబేట్గా చేస్తారనా ఏమో తెలియదు, కానీ కొంతమంది నాయకులు మాత్రం వివేకాన్ని మరిచి విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నారు అనేదానికి ఇప్పుడు తాజాగా పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే వ్యవహార శైలి. ఓకే, ఇదంతా ఎలా ఉంది, ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఎలా ఉన్నాయో మనం చూసాం. ఇప్పుడు దీని మీద కరీంనగర్ పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయనపై కేసు నమోదు చేయడానికి సిద్ధమయ్యారు. ఏ కారణంతో పోలీసుల మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది, ఎందుకు చేయాలి అంటే ఒక రకమైనటువంటి ఎమోషనల్ బ్లాక్మెయిల్, అలాగే వార్నింగ్ ఇచ్చారు, మాస్ వార్నింగ్. ఇప్పుడు మరొక వివాదంలో చిక్కుకున్నారు. తరచూ కౌశిక్ రెడ్డి పేరు చెబితేనే వివాదం. ఆయన మరి ఏ రకమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు వెళ్తున్నారో మనకైతే తెలియదు, కానీ చాలా దారుణంగా మాట్లాడే పరిస్థితి వస్తుంది. ఒకానొక సమయంలో సొంత పార్టీలో ఉన్నటువంటి నాయకుల మీదే కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. నాకు పార్టీలో టికెట్ ఇవ్వకపోతే ఏదేదో మాట్లాడేశారు. తర్వాత ప్రచార సభలో నాకు ఓటు వేయకపోతే ఆత్మహత్య చేసుకుంటా అన్నారు. ఇప్పుడు తాజాగా ఓవరాల్గా పోలీస్ వ్యవస్థపైనే ఘాటైన వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు. మొత్తానికి ఆయన మాట్లాడినటువంటి తీరుపై కూడా సొంత పార్టీ నాయకులు కూడా అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఈ వివాదంలో ఆయన ఖచ్చితంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోక తప్పదు అనేది రాజకీయ వర్గాల్లో ఎక్కువగా వినిపిస్తున్నటువంటి మాట.